బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? చాలామంది గ్రామర్ చదువుతారు, వొకాబులరీ చదువుతారు అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. కానీ స్కోర్ రాదు. ఎందుకని? ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా ఒక పవర్ఫుల్ 3 స్టెప్ స్ట్రాటజీని చెప్తాను. మీ ఇంగ్లీష్ కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 10 మినిట్ బ్యాంకర్స్ యూట్యూబ్ ఛానల్. సో బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో నాకు 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఛానల్లో నేను తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఈజీగా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఎవ్రీ ఆస్పిరెంట్ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఫస్ట్ మనం ఇంగ్లీష్ సెక్షన్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి. జనరల్గా టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారాజంబుల్స్ ఇలా ఉంటాయి. ఏ సబ్జెక్ట్నైనా ఏ ఆస్పిరెంట్ ఆర్ ఏ పర్సన్ అయినా కానీ 2 వేస్లో నేర్చుకోగలరు. ఫస్ట్ వే వచ్చేసరికి ప్రతి కాన్సెప్ట్ని ఇన్డెప్త్గా తెలుసుకొని ఆ కాన్సెప్ట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకొని ఆ సబ్జెక్ట్లో ప్రొఫెషనల్గా మారటం. సెకండ్ వచ్చేసరికి ఆ సబ్జెక్ట్ని మనం ఎక్కడ యూస్ చేస్తున్నాం, ఎప్పుడు యూస్ చేస్తున్నాం, ఎందుకు యూస్ చేస్తున్నాం అనేది అవేర్నెస్తో ఉండి ఆ సబ్జెక్ట్ని అంతవరకు మాత్రమే నేర్చుకోవడం. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు సెకండ్ వేని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇంగ్లీష్ ఎగ్జామ్లో కానీ లేకపోతే ఏ సెక్షన్లో అయినా మనం ప్రొఫెషనల్గా మారాల్సిన అవసరం అనేది మనకు లేదు. మనకి ఎగ్జామ్కి ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో అంతవరకు తెలుసుకోవడం, అంతవరకు నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ చదవడం కాదు, ఏం చదవాలో ఏం చదవకూడదో అనేది తెలియడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. బ్యాంకింగ్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ సెక్షన్లో ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఇంగ్లీష్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 పార్ట్స్లో మనం స్ట్రాంగ్ అయితేనే ఇంగ్లీష్ సెక్షన్లో మనం స్ట్రాంగ్ అయినట్లు అనుకోవాలి. సో ఆ 3 పార్ట్స్ని నేను 3 పిల్లర్స్ ఆఫ్ ఇంగ్లీష్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన ఫస్ట్ పిల్లర్ వచ్చేసరికి గ్రామర్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మన ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్ ఇవన్నీ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. మన సెకండ్ పిల్లర్ ఒకాబులరీతో మనం సినానిమ్స్, యాంటోనిమ్స్కి రిలేటెడ్గా వచ్చే క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతాం. థర్డ్ పార్ట్ ఈస్ కాంప్రిహెన్షన్. మీ అందరికీ తెలుసు కాంప్రిహెన్షన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద ఇంగ్లీష్ సెక్షన్. సో వీటిని ఒక్కొక్కటిగా ఎలా చూడాలి, ఎలా నేర్చుకోవాలి అనేది చూద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ఆర్ 3 పిల్లర్స్, ఇన్ఫర్మేషన్ లేని దగ్గర ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయటం ఎంత కష్టమో, ఇన్ఫర్మేషన్ అనేది టూ మచ్గా ఉన్న దగ్గర మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం కూడా అంతే కష్టం. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ ఆఫ్ సోషల్ మీడియా, యూట్యూబ్లో, గూగుల్లో, ఇంకా కొత్తగా వచ్చిన ఏ యాప్స్లో ఎక్కడ చూసినా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా చాలా బల్క్గా దొరుకుతుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్లో మన ఎగ్జామ్స్కి ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు మనం తీసుకోవాలి అనేది తెలియడం చాలా కష్టంగా మారింది. సో ఆ అవేర్నెస్ తెచ్చుకోవడం అనేది ఇప్పుడు కాంపిటీషన్లో మనం ముందుకెళ్తున్నాం అనే దానికి ఒక సింబల్ అవుతుంది. సో ఏం చదువుతున్నాం, ఎక్కడ చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మన ఫస్ట్ పిల్లర్ వచ్చేసరికి గ్రామర్లో అంటే ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్లో స్ట్రాంగ్ అవ్వాలి అంటే గ్రామర్ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ గ్రామర్ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం ఫోకస్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రామర్ రూల్స్ అనమాట. సో మనకి ఈ గ్రామర్ రూల్స్కి రిలేటెడ్ వీడియోస్ కానీ రిలేటెడ్ కంటెంట్ కానీ యూట్యూబ్లో చాలా దగ్గర అవైలబుల్గా ఉంది. సో వాటిలో ఏదైనా ఫాలో అయితే మనం సరిపోతుంది. అంటే ఎలా అంటే 60 రూల్స్ ఆఫ్ గ్రామర్, 100 రూల్స్ ఆఫ్ గ్రామర్, మోస్ట్ పాపులర్ ఈస్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ అని. సో గ్రామర్ రూల్స్ ఎవరు చెప్పినా కానీ అవే ఉంటాయి. అంటే వాటిలో పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. వాటిని మనం అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేస్తున్నాం, ఎలా యూస్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా ఉంటుంది. సో ఇలా చెప్పిన ప్రతి గ్రామర్ రూల్ని మనం నేర్చుకొని వాటిని మాక్ టెస్ట్ రాసేటప్పుడు, సెక్షనల్ టెస్ట్ రాసేటప్పుడు ఆ గ్రామర్ రూల్స్ని మనం అప్లై చేస్తూ ఉంటే మన ఇంగ్లీష్ గ్రామర్ అనేది గ్రామర్ రూల్స్ నేర్చుకున్న తర్వాత ఆ గ్రామర్ రూల్స్ని మనం ఎలాంటి క్వశ్చన్స్లో యూస్ చేస్తామో అంటే ఎర్రర్ డిటెక్షన్ వచ్చినప్పుడు అండ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఈ గ్రామర్ రూల్స్ని యూస్ చేస్తాం. గ్రామర్ అంటే ఏంటి, గ్రామర్ రూల్స్లో ఏముంటాయి స్పెసిఫిక్గా అంటే ఏం లేదు. మనం ఎక్కువగా టెన్సెస్ని, సబ్జెక్ట్ వర్బ్ అరేంజ్మెంట్ని అండ్ ప్రిపోజిషన్స్ని, ఆర్టికల్స్ని, ఏ ఆర్టికల్ని ఎక్కడ యూస్ చేయాలి, ఏ టెన్స్ని ఎక్కడ యూస్ చేయాలి, అండ్ ప్రిపోజిషన్ వస్తుందా రాదా, ఎలాంటి ప్రిపోజిషన్ యూస్ చేయాలి, లేకపోతే యాడ్జెక్టివ్స్, లేకపోతే కంజంక్షన్స్ ఇలాంటివన్నీ కూడా గ్రామర్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. వీటన్నిటిని విడిగా నేర్చుకోవాలంటే మనకు కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా గ్రామర్ రూల్స్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. సో మన నెక్స్ట్ పిల్లర్ నెంబర్ 2 వచ్చేసరికి ఒకాబులరీని మన పవర్గా మార్చుకోవాలి. అంటే ఎలా అంటే డైలీ కొన్ని వర్డ్స్ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్.
సో డైలీ 5 to 10 న్యూ వర్డ్స్ని నేర్చుకోవటం, వాటి యొక్క సినానిమ్స్ని, యాంటనిమ్స్ని బాగా ప్రాక్టీస్ చేయటం వల్ల మనం వొకాబులరీలో స్ట్రాంగ్ అవుతాం. సో వొకాబులరీ స్ట్రాంగ్గా ఉంటే ఆన్సర్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. సో ఎప్పుడైతే మనం వొకాబులరీని ఆల్రెడీ మనకు తెలిసిన మీనింగ్ కానీ, తెలిసిన వర్డ్ కానీ వచ్చిందంటే దానికి ఆన్సర్ని మనం క్విక్గా పెట్టగలుగుతాం. సో అలాంటప్పుడు మనం డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్కి ఎక్కువ టైం ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో వొకాబులరీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే డైలీ ఒక 5 వర్డ్స్ కానీ 10 వర్డ్స్ కానీ కొత్త వర్డ్స్ని నేర్చుకొని వాటిని 2 డేస్ తర్వాత రివైజ్ చేసి వీక్లీ రివైజ్ చేసి సో ఎంతైతే రివైజ్ చేస్తూ ఉంటామో వొకాబులరీ అనేది మనకు అంత ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మన నెక్స్ట్ పిల్లర్ నెంబర్ 3 వచ్చేసరికి కాంప్రిహెన్షన్. కాంప్రిహెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద ఇంగ్లీష్ సెక్షన్. సో మీ అండర్స్టాండింగ్ స్కిల్స్ని రిప్రజెంట్ చేసేది కాంప్రిహెన్షన్ అనమాట. సో ఎలా అంటే కాంప్రిహెన్షన్లో ప్యాసేజెస్, కాంప్రిహెన్షన్ మీన్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్, స్కిమ్మింగ్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్ ఇవన్నీ కూడా కాంప్రిహెన్షన్లో పార్ట్స్ లానే వస్తాయి. సో ఒక ప్యాసేజ్ నుంచి ఆ ప్యాసేజ్ని రీడ్ చేసి ప్యాసేజ్ నుంచి 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని అడుగుతూ ఉంటారు. ఈ ప్యాసేజ్ స్మాల్గా కాకుండా చాలా బిగ్ ప్యాసేజెస్లా ఇస్తూ ఉంటారు. ఆ ప్యాసేజెస్ని మనకున్న షార్ట్ టైంలో ఫాస్ట్గా రీడ్ చేసి అండర్స్టాండ్ చేసుకొని వాడు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనేది ఒక స్కిల్లా యూజ్ అవుతుంది. సో మనం ఎంత ఫాస్ట్గా అయితే అండర్స్టాండ్ చేసుకుంటామో అంత ఫాస్ట్గానే ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఫాస్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే మనకి ఫాస్ట్గా రీడ్ చేయటం రావాలి. రీడింగ్ అనేది ఫాస్ట్గా రావాలి అంటే డైలీ మనం ఒక ఎడిటోరియల్ని రీడ్ చేస్తూ ఉండాలి. సో స్టార్టింగ్లో ఇది చాలా డిఫికల్ట్గా అనిపించవచ్చు అండ్ ఇది అవ్వదేమో అని కూడా అనిపిస్తుంది. కానీ డైలీ మనం రీడ్ చేస్తూ ఉండటం వల్ల, ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల మనం కాంప్రిహెన్షన్లో స్ట్రాంగ్గా అవుతాం. ఈ గ్రామర్ ఏంటి, వొకాబులరీ ఏంటి, కాంప్రిహెన్షన్ ఏంటి, వీటన్నిటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. వీటన్నిటిని కంబైన్ చేసి డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్ అని నిమిషా బన్సల్ మ్యామ్ యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ 8 o'clockకి ఒక సెక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది తర్వాత రికార్డెడ్ వెర్షన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే వీటన్నిటిని కంబైన్డ్గా ఎలా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ సెషన్ని ఒక 1 to 1.5 month కంప్లీట్గా స్కిప్ చేయకుండా ఈ సెషన్స్ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఆఫ్టర్ 1 to 1.5 month ఇంగ్లీష్లో ఇంప్రూవ్మెంట్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. సో ఇప్పుడు దాకా చెప్పిన ఈ 3 step స్ట్రాటజీ అనేది ప్రిలిమ్స్కేనా లేకపోతే మెయిన్స్కి కూడా సరిపోతుందా అనే డౌట్ చాలామందికి రావచ్చు. ఇంగ్లీష్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి డిఫరెన్స్ ఏముండదు. క్వశ్చన్స్లో అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, లేకపోతే డిఫికల్ట్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అంతే డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ 3 step స్ట్రాటజీని మీరు మెయిన్స్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి క్వశ్చన్స్ అనేవి సింగిల్ లైన్లో కాకుండా 2 to 3 లైన్స్లో ఉంటాయి. మీ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆర్ రీడింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయితేనే ఈ క్వశ్చన్స్ని క్విక్గా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ మెయిన్స్కి ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా నేర్చుకోవాల్సి ఉంది అని అంటే పర్ఫెక్షన్ బ్యాచ్ సిరీస్ అని నిమిషా బన్సల్ మ్యామ్ యూట్యూబ్ ఛానల్లోనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ని మీరు ఎగ్జామ్కి 10 to 20 days ఉంది అని అన్నప్పుడు ఫాలో అయితే సరిపోతుంది. లెట్స్ సమ్మరైజ్ ద హోల్ వీడియో. సో గ్రామర్ రూల్స్ అనేవి పర్టికులర్గా బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మన స్టెప్ 2 వచ్చేసరికి డైలీ 5 to 10 వర్డ్స్ అనేవి న్యూ వర్డ్స్ని నేర్చుకొని వాటి యొక్క సినానిమ్స్ని, యాంటనిమ్స్ని రివైజ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ రీడింగ్ స్కిల్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అని అనుకుంటే డైలీ 1 ఆర్టికల్ ఫ్రమ్ ద ఎడిటోరియల్ని రీడ్ చేస్తూ ఉండాలి. తర్వాత స్టెప్ 4 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, దట్ ఈజ్ రివిజన్. ఏదైతే మీరు నేర్చుకున్నారో, ప్రాక్టీస్ చేశారో అదంతా కూడా మళ్ళీ రివైజ్ చేయడం వల్లే ఈ కాన్సెప్ట్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి, సబ్జెక్ట్లో మీరు స్ట్రాంగ్ అవుతారు అండ్ మీ స్కోర్ ఇంక్రీజ్ అవ్వడానికి రివిజన్ ఈజ్ ద కీ. లైఫ్లో ఏదైనా గొప్పగా సాధించడానికి మన దగ్గర ఉండాల్సిన 2 క్వాలిటీస్ ఏంటంటే పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్గా మనం ఒక దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నామంటే ఆ ప్రయత్నమే మన విజయానికి మార్గంగా మారుతుంది. సో మనందరం తప్పకుండా సక్సెస్ అవ్వడానికి కన్సిస్టెంట్గా మనం చేసే ప్రయత్నం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అండ్ పేషెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ టు గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఫైనల్లీ ఇంగ్లీష్ అనేది కష్టం కాదు, కరెక్ట్ మెథడ్ ఫాలో అవ్వాలి. మీరు ఈ 3 step స్ట్రాటజీని ఫాలో అయితే డెఫినెట్గా స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్లో హిందీ ప్లస్ ఇంగ్లీష్ కంబైన్డ్గా ఉన్నాయి. మీకు అవి అర్థం కాకపోయినా లేకపోతే గ్రామర్ రూల్స్ అనేవి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కంబైన్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉన్నా కానీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోకి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో అడగచ్చు. థ్యాంక్ యూ.